మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో సాధారణంగా ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్ నేను చెప్తానండి, నా అనుభవం గురించి చెప్తున్నాను. ఫస్ట్ షుగర్ ఉందని చెప్పగానే యాక్సెప్టెన్స్ అనేది లేదండి. ఫస్ట్ పేషెంట్ యాక్సెప్ట్ చెయ్యరు. లేదు సార్, ఇది ఏదో తప్పు వచ్చి ఉండొచ్చు, నాకు షుగర్ రాదు. ఈరోజు కూడా ఇలాంటి కేసు చూశాను. సో జనరల్గా యాక్సెప్టెన్స్, మనం ఒప్పుకోవడం మనకి ఇది ఉంది అనేది చాలా తక్కువగా గమనిస్తాను. అదేవిధంగా చూస్తే యాక్సెప్ట్ చేసిన తర్వాత మెడిసిన్ వేసుకోకపోవడం, ఆర్ ఏవైతే రిక్వైర్డ్ చర్యలు ఉంటాయో, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, టైంకి ఫుడ్ తినండి, టైప్ ఆఫ్ ఫుడ్ ఏదాలు తినాలి, ఇవన్నీ కూడా చేయకపోవడం. తర్వాత ఫాలో అప్ ప్రాపర్గా మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేసుకోవడం. ఈరోజు నేను చూసిన కేసు అయితే సంవత్సరం క్రితం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసుకున్నారు షుగర్. సో ఇలాంటి కేసెస్ ఎక్కువగా గమనిస్తున్నాను. సో ప్రాక్టికాలిటీ గురించి గమనిస్తే ఫస్ట్ యాక్సెప్టెన్స్ అనేది కావాలి. మనకు ఉంది షుగరు, దానికి రుజువులు ఉన్నాయని. తర్వాత ఆ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఆ భయంతో మనం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, న్యాచురల్ పద్ధతుల్లో కంట్రోల్ చేయడమే కాకుండా మందులు వాడడం కూడా అవసరం ఉన్న చోట వాడాలి. అలాగే దాన్ని ఫాలో అప్ ఇన్వెస్టిగేషన్స్, అంటే మనకి కంట్రోల్ ఉందా లేదా, ఇవి వాడాము అనేది మనం పాటించడం ఇంపార్టెంట్. అలాగే డైట్లో డీవియేషన్స్ రాకుండా, పర్టికులర్గా ఈ మోడర్నైజేషన్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ శాతం మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ కరెక్ట్ ఇన్ డయాబెటీస్. దానివల్ల అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. అలాగే లేట్ నైట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం, అలాగే ఈ కన్జంప్షన్ ఆఫ్ షుగరీ డ్రింక్స్ ఇవి కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, అండ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో ఆ టైంలో జరుగుతుంది. కాబట్టి దీనివల్ల షుగర్ కంట్రోల్ అదుపు తప్పుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సిన లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఈ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయడం అంటే మార్నింగ్ లేచిన తర్వాత కాస్త వ్యాయామం చేయాలి. దీంట్లో పర్టికులర్గా షుగర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం చేయాల్సింది మెడిటేషన్, యోగా అండ్ ఎక్సర్సైజ్, అంటే వాకింగ్. ఇవన్నీ కూడా 1 గంట కేటాయించి చేస్తే అది కూడా దీర్ఘకాలంలో డెఫినెట్లీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టైంకి ఫుడ్ తినడం, టైప్ ఆఫ్ ఫుడ్ తినడం. జనరల్గా లో కార్బోహైడ్రేట్, హై ఫైబర్, హై ప్రోటీన్, లో ఫ్యాట్ ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తినమని చెప్తాం. దీన్ని విడమర్చి చూడాలి అంటే మీరు ఒక డైటీషియన్ని కలిసి ఆ సలహాలు పాటిస్తే సరిపోతుంది. అలాగే అర్లీ డిన్నర్ చేయడం, చాలా లైట్గా డిన్నర్ తీసుకోవడం, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్గా నిద్రపోవడం. ఇవన్నీ చేస్తే ఈజీగా న్యాచురల్ పద్ధతుల్లోనే కాకుండా కాస్త స్మాల్ డోసెస్ ఆఫ్ మెడిసిన్తో కూడా మనకి ఈ షుగర్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు.